హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆటోవాజ్ ఇండియా. ఈ రోజు అయితే మనం పార్ట్ 2కి వచ్చేసాము. బిగినర్ టు ప్రో లెవెల్ డ్రైవింగ్ స్కిల్ నేర్చుకోవడానికి అయితే మనం పార్ట్ 2లో ఉన్నాం. ఈరోజు పార్ట్ 2లో మనం ఏం నేర్చుకుంటామంటే ఓఆర్విఎమ్స్ అండ్ ఐఆర్విఎమ్స్ ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా అడ్జస్ట్ చేసుకొని క్లియర్గా మనకి వ్యూ అది ఉండేలా ఎలా అడ్జస్ట్ చేసుకొని మనం పెట్టుకోవాలనేది ఈ పార్ట్లో మీరు తెలుసుకుంటాం. సో మనమైతే ఇప్పుడు కార్లోకి వచ్చేసాము. అందరికీ చాలా డిఫరెంట్గా అనిపించవచ్చు ఓఆర్విఎం అంటే ఏంటి, ఐఆర్విఎం అంటే ఏంటి అని. అది చాలా సింపుల్. ఓఆర్విఎం అంటే అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ అనమాట. ఐఆర్విఎం అంటే ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్. ఓకే, ఇప్పుడైతే నేను రొటేట్ చేసి మీకు చూపిస్తా. సో ఇప్పుడైతే నేను కరెక్ట్గా మన సీటింగ్ పొజిషన్లో ఉన్నాను. నాకు అడ్జస్ట్ చేసుకున్న సీటింగ్ పొజిషన్లో ఎగ్జాక్ట్గా కూర్చొని రేర్ వ్యూ మిర్రర్ని అడ్జస్ట్ చేసుకుంటున్నా. అంటే ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్, ఇది ఐఆర్విఎం అంటారు. ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ విండ్షీల్డ్ మొత్తం దాంట్లో మనకు కనిపించేలా మనం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఐఆర్విఎంని. సో అలానే ఇప్పుడు ఓఆర్విఎంని కూడా మనకి 10% బాడీకి మనకు కనిపించాలి. అలానే మిగతాదంతా రోడ్ కనిపించేలా, స్కై తక్కువ రోడ్ పార్ట్ ఎక్కువ కనిపించేలా మనం అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడైతే మనకు క్లియర్గా వ్యూ ఉంటుంది, అంటే వెనక నుంచి ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా లేదా అనేసి. అలానే లెఫ్ట్ సైడ్ ఓఆర్విఎం కూడా మనం దానికి తగ్గట్టు సీటింగ్ పొజిషన్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ ఐఆర్విఎం అండ్ ఓఆర్విఎం కోసం నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.